నమస్కారం అండి. నా పేరు సునీత. నేను వచ్చేసి ప్రొఫెషనల్ టారో రీడర్ ఫ్రమ్ ఓమ్స్ ఈషా టారో గైడెన్స్. ఈరోజు నేను మీకు టారో గైడెన్స్లో మీకు క్యారియర్ గురించి రీడింగ్ ఇవ్వబోతున్నానండి. సో ఈ క్యారియర్లో ఏంటంటే మీరు ప్రజెంట్ చేసే జాబ్ కానీ బిజినెస్ కానీ మీకు ఫ్యూచర్లో గ్రోత్ ఉంటుందా లేదా అనే దాని గురించి మనము ఈరోజు రీడింగ్ చేద్దామండి. సో దీనికి సంబంధించి నేను ఒక 3 కార్డ్స్ తీస్తాను. దీంట్లో మీరు ప్రజెంట్ మీరు మీ జాబ్ ఎలా ఉంది అండ్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, మీరు అనుకున్న విధంగా మీకు మీ క్యారియర్లో గ్రోత్ ఉంటుందా లేదా, ఐదర్ మీరు జాబ్ అయినా చేయొచ్చు లేదంటే బిజినెస్ అయినా చేయొచ్చు అండి. సో దానికి నేను ఇప్పుడు మీకు రీడింగ్ ఇస్తాను. సో మీరు ఇది జనరల్ రీడింగ్ అండి. ఇది అందరికీ కనెక్ట్ అవుతుందా అంటే ఈ ఎనర్జీస్ అనేది ఒక 50% వరకు కనెక్ట్ అవుతుండొచ్చు అండి, ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి. అండ్ మీకు అబవ్ 40% కనెక్ట్ అయినా కూడా ఇది మీ రీడింగ్గా మీరు తీసుకోవచ్చు, ఎందుకంటే మీ ఎనర్జీస్ కనెక్ట్ అవుతూనే ఈ రీడింగ్ అనేది మనకి రిజొనేట్ అవుతుందండి. సో మీకు ఇంకోటి ఏంటంటే మీరు పర్సనల్ రీడింగ్ మీరు తీసుకోవాలనుకుంటే కనుక మీకు నేను ఫ్రీ రీడింగ్ కూడా ఒక 15 మినిట్స్ సెషన్లో మీకు ఫ్రీ రీడింగ్ ఇస్తున్నాను. తర్వాత దాన్ని బట్టి మీరు నెక్స్ట్ సెషన్స్ తీసుకోవాలా వద్దా అనేది కూడా మీరు డిసైడ్ చేసుకోవచ్చండి. సో నా నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు నాకు ఎనీ టైం మీరు నాకు ఒకసారి వాట్సాప్ చేసి ఒక స్పెసిఫిక్ క్వశ్చన్కి మాత్రమే ఆన్సర్ ఇవ్వబడుతుందండి. సో మీకు ఏదైతే మేజర్గా మీరు లైఫ్లో బ్లాక్ అవుతున్నారో, ఏ ప్రాబ్లంతో మీరు బ్లాక్ అవుతున్నారో దానికి సంబంధించి నేను మీకు రీడింగ్ ఇవ్వగలుగుతానండి. సో లెట్స్ చెక్ మీ ప్రజెంట్ జాబ్లో కానీ బిజినెస్లో కానీ మీకు ఎలా ఉందనేది చెప్తాము. సో నేను మీకు చెప్పినట్టుగా నేను 3 కార్డ్స్ తీస్తానండి. సో ఇక్కడ మీకు 5 ఆఫ్ కప్స్ వచ్చిందండి. ఇది మనకి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 5 ఆఫ్ కప్స్ వచ్చింది. మీరు కొంచెం బిజినెస్లో అప్ అండ్ డౌన్స్ నడుస్తున్నట్టున్నాయండి. అంటే మీరు ఎలా ఉందంటే పరిస్థితి, మీరు డబ్బులు బాగా బిజినెస్ వాళ్ళైతే కనుకనేమో మీరు బాగా బిజినెస్ డెవలప్మెంట్ కోసం మీరు బాగా ఏమంటారంటే పెట్టుబడి పెట్టుంటారండి. అయితే దాంట్లో మీకు లాసెస్ కూడా కనిపిస్తున్నాయి బిజినెస్ పర్సన్స్కి అయితే. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీరు సాలరీడ్ పర్సన్ అనుకోండి, మీరు ఎక్స్పెక్ట్ చేసినంత గ్రోత్ లేదండి. అంటే మీరు కష్టపడుతున్నారు, మీరు చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు, అంటే మీ టోటల్ ఎఫర్ట్స్ పెడుతున్నారు, కానీ మీరు అనుకుంటున్నంత ఇన్కమ్ అయితే మీకు రావట్లేదండి. ఇంకా ఇప్పుడు మనం 3 కార్డ్స్ తీసాం కదండి, ఆ 3 కార్డ్స్ గురించి కూడా మనము రీడింగ్ తీసుకుందాము. సో దీంట్లో నాకు వచ్చేసి 3 కార్డ్స్లో ఒకటి వచ్చేసి మీకు ద హెర్మిట్ కార్డ్ వచ్చిందండి. ద హెర్మిట్ కార్డ్ అంటే మీరు మీ గోల్ పైన మీరు ఫోకస్ చేశారండి. మీరు అంటే డైరెక్ట్ మీరు అంటే వెళ్ళాలి, అంటే పైకి వెళ్ళాలి, మన గ్రోత్ అనేది రావాలి అనేసి ఒక డైరెక్షన్, ఒక గోల్ అనేది పెట్టుకున్నారు. మీరు దానికి తగ్గట్టుగా కూడా మీరు కంప్లీట్ కాన్సన్ట్రేషన్తో వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఏస్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి. ఏస్ ఆఫ్ స్వార్డ్స్ అంటే మీరు చేసిన దాంట్లో మీకు సాటిస్ఫాక్షన్ లేదనమాట. మీరంటే కంప్లీట్గా ఫోకస్డ్గానే ఉన్నారు, మీ జాబ్ పైన మీరు ఫోకస్డ్గానే ఉన్నారు. జాబ్ కానివ్వండి బిజినెస్ కానీ ఫోకస్డ్గానే ఉన్నారు. కాకపోతే మీరు కోరుకునేంత రిజల్ట్ అనేది రాలేదు. బట్ మీకు ఫ్యూచర్లో అండి ఖచ్చితంగా మీరు పడ్డ కష్టానికి ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది. మీకు రిజల్ట్ అయితే వస్తుందండి, ఫ్యూచర్లో మీకు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఇక్కడ మీకు ఇంకొక కార్డ్ వచ్చిందండి. ఇది వచ్చేసి ద డెవిల్ ఎనర్జీ. ఈ డెవిల్ ఎనర్జీ అంటే ఇక్కడ మీ బిజినెస్లో మీరు పార్ట్నర్షిప్లో అయితే పార్ట్నర్షిప్ అనేది కాదు, లైక్ మేబీ మీరు ఒకవేళ జాబ్ చేస్తూ ఉంటే కనుక మీరు కంప్లీట్గా అడిక్ట్ అయిపోయి ఉంటారండి. మీ జాబ్కి కానీ మీ బిజినెస్కి కానీ కంప్లీట్గా అడిక్ట్ అయిపోయి ఉంటారు. ఇది అందుకు మీకు డెవిల్ ఎనర్జీ అని ఒక కార్డు చూపిస్తుంది. అంటే దీనివల్ల మీకు స్ట్రెస్ పెరుగుతుంది అనమాట. అంటే మీరు ఎక్కువ వర్క్ స్ట్రెస్ తీసుకుంటున్నారు, దానివల్ల మీకు డెవిల్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది. ఇదండి ఈరోజు రీడింగ్. దీనికి మీకు కంప్లీట్గా మీకు ఫుల్ రీడింగ్ తీసుకుంటే కనుక నేను క్లియర్గా ఎవరికైతే ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాన్ని అంటే మీకున్న ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ బట్టి మాత్రమే మనం సొల్యూషన్ ఇవ్వగలుగుతాము. సో ఇదండి ఈరోజు రీడింగ్. మీరు క్యారియర్లో గ్రోత్ ఉందా లేదా అని నేను తీసుకున్న క్వశ్చన్కి మీరైతే చాలా కష్టపడుతున్నారండి, చాలా ఫోకస్డ్గా చాలా కష్టపడుతున్నారు. అంటే మీరు పెట్టుబడి పెట్టి బిజినెస్ చేసేవాళ్ళు అయితే పెట్టుబడి పెట్టారు, దానికి తగ్గట్టుగా మేబీ లాసెస్ చూస్తున్నట్టున్నారు. నెక్స్ట్ జాబ్ పర్సన్స్ అయితేనేమో మీరు చాలా కష్టపడుతున్నారండి, కాకపోతే మీరు అనుకున్నంత డబ్బులు అంతంత
ఎక్కువ గ్రోత్ అయితే లేదు. ఐదర్ మీరు హైక్ పరంగా కానీ లేదంటే మీకు ప్రమోషన్స్ కానీ ఇలాంటి విషయంలో కూడా మీకు పెద్దగా గ్రోత్ అనేది కనిపించట్లేదు. ఇదండి ఈరోజు రీడింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇంకా నేను ఫ్యూచర్లో కూడా ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తాను. అండ్ ఇంకా మీకు కూడా పర్సనల్ రీడింగ్ కూడా మీరు తీసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు టేక్ ఫ్రీ సెషన్ అండి. అది వచ్చేసి మీకు 15 minutes ఉంటుంది. ఓన్లీ 1 క్వశ్చన్కి మాత్రమే నేను ఆన్సర్ ఇవ్వగలుగుతాను. మీరు జస్ట్ వాట్సాప్ చేయండి. ప్లీజ్ డోంట్ కాల్ ఎనీవన్, ఎందుకంటే నాది కాల్ మేము అటెండ్ చేయలేము. ఓన్లీ మీరు వాట్సాప్ త్రూ గాని మాత్రమే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే మేము బిజీ షెడ్యూల్లో ఉన్నప్పుడు మీరు కాల్ చేసినా కూడా నేను ఇలాగ వీడియోస్ చేస్తూ ఉంటాను. సో ఏదో ఒక దాంట్లో మేము బిజీగా ఉంటాను కాబట్టి మీరు నాకు ఒక వాట్సాప్ చేయండి. నేను రిప్లై మీకు నేను చూసుకోగానే మీకు వెంటనే రిప్లై చేస్తానండి. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీతో ఈ జర్నీ అనేది నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ వీడియోస్ చేసి చాలామందికి నేను లైఫ్ గైడెన్స్ నా గైడెన్స్ ద్వారా చాలామందికి హెల్ప్ చేయాలని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.